వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇక చూసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కావచ్చు, స్పెషల్ ప్యాకేజ్ కావచ్చు, వివిధ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 నుంచి విభజన జరిగిన నుంచి అన్నీ కూడా కేంద్రం మొండి చేయి చూపిస్తుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేక హోదా సమితి అనేది ఒక పార్టీ అయితే ఇప్పుడు దేశ రాజధానికి అయితే చేరుకుంది. దాంతోపాటు వివిధ పార్టీలు, వామపక్షాలు అన్నీ కూడా దేశ రాజధానికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా దేశ రాజధానిలో ముఖ్యంగా ధర్నాలు చేస్తూ అయితే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవనం దగ్గర అయితే ఇప్పుడు ఉండి ధర్నా చేస్తున్నారు. ఇక్కడ సిపిఐ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో విభజన జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొండి చేయ చూపిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ధర్నాలో ముఖ్యంగా ఏమి వినిపించబోతున్నారు? 2014-19 మధ్య ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆ రోజు తెలుగుదేశం ప్రత్యేక ప్యాకేజ్ అన్నది. ఆ ప్యాకేజీ ఢమాలం అన్నది మన రాష్ట్రానికి ఒక పైసా రాలేదు, ఒక పరిశ్రమ రాలేదు, ఒకరికి ఉద్యోగం రాలే. 2019లో నేను సాధించుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తిరగేశారు. మాట తప్పి మడం తిప్పి ఈరోజు మెజారిటీ లేదు కాబట్టి ఏమి చేయలేనని చెప్పి చెబుతున్నాడు. పార్లమెంటులో కింద నుంచి పైదాకా అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చి, ఈయన మద్దతు లేకపోతే రాజ్యసభలో అసలు కొన్ని బిల్లులు కూడా ఆమోదం కావు. అయినా ఎలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా బీజేపీ చేస్తున్న ద్రోహానికి, వెన్నుపోటుకి వీళ్ళు కూడా తలా చెరొక వైపు చేరి కత్తులు అందించారు. ఈరోజు మరలా మేమే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటున్నారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు జరపకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుద్ది? రాష్ట్రం అభివృద్ధి చేస్తామని మీరు చేస్తే మోసగారితనం అవుతుంది, ప్రజల చెవులో పూలు పెట్టడం అవుతుంది. అందుకని ఇప్పుడు మేము ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో వామపక్షాలు, ఇతర కొన్ని పార్టీలు, సంస్థలు, యువజన విద్యార్థి సంఘాలు అందరం కూడా ఢిల్లీలో ఈరోజు పార్లమెంట్ జరుగుతున్న సమయంలో ఇప్పుడైనా సరే పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో నిలదీసి వాళ్ళ కోత తీర్మానం పెట్టండి, పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు చూడండి, మీకు నీతి నిజాయితీ ఉంటే కోత తీర్మానం పెట్టి ప్రత్యేక హోదా మీద మాకు నిజాయితీ ఉందని నిరూపించుకోవాలి. లేకపోతే మీరు కూడా వెన్నుపోటుదారుల కింద చరిత్రలో మిగిలిపోతారని చెప్పడానికే మేము ఢిల్లీ వచ్చాం. సార్, ఈ మూడు రోజులు ఢిల్లీలో మీ పోరాటాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఏ అంశాలపైన ఉండబోతున్నాయి? ఎవరెవరిని కలవబోతున్నారు? రీసెంట్గా చూడొచ్చు, వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి ఇంకా భూమినే కేటాయించలేదని చెప్పి రైల్వే మినిస్టర్ అయితే చెప్పారు. వాటి గురించి ఏం చెప్పబోతారు? ఈ 3 రోజుల్లో ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటు, రైల్వే జోను, కడప ఫ్యాక్టరీ వీటన్నిటి మీద చేస్తున్నాం. విశాఖ జోన్కి భూములు ఇచ్చామని కలెక్టర్ ప్రకటించాడు. 4-5 ఆప్షన్లు ఇచ్చాము, మీకు ఎక్కడ కావాలో చెప్పండి అంటే వాళ్ళు చెప్పలేదు. చెప్పకుండా ఈరోజు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. అందువల్ల విశాఖ రైల్వే జోన్ పెట్టడం ఫెయిల్యూర్ కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి తోకాడించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరు కలిసి జనాన్ని మోసం చేస్తున్నారు. సార్, మరి చెప్పండి, ముఖ్యమైన అంశాలుగా ఇప్పుడు 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో ఒక బిల్లునే తీసుకొచ్చారు. మరి 2019 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే మెడలు వంచి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇన్ని 2 పార్టీలు కూడా ఇక్కడ దేశ రాజధానిలో పోరాటాలు చేస్తున్నాయి. మరి కేంద్రం ఎందుకు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూడట్లేదు అంటారు? ఆంధ్రప్రదేశ్కి కావాలనే బీజేపీ ద్రోహం చేస్తుంది. మీకు ఇస్తే మాకేం ఓట్లు రావు కదా, మేము ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలి, 14వ ఫైనాన్స్ ఒప్పుకోలేదు అని పచ్చి అబద్ధాలు చెబుతుంది. 14వ ఫైనాన్స్లో స్పెషల్ స్టేటస్ గురించి లేదు, నిధులు లేవు అని చెప్పారు తప్ప స్టేటస్ ఇవ్వకూడదని వాళ్ళు చెప్పలేదు. దాన్ని చూపెట్టి అడ్డం పడి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో బీజేపీకి రాష్ట్రానికి న్యాయం చేసేటువంటి ఉద్దేశం లేదు. మాట తప్పి ఈరోజు మోసం చేశారు. అందుకని వెన్నుపోటుదారులకు తగిన బుద్ధి చెప్పాలి. ఫైనల్గా ఏం చెప్పబోతారు సార్? ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. రాష్ట్రంలో మీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? రానున్న ఆ భవిష్యత్తు కోసం తెలుగు ప్రజలకు ఏం చెప్పబోతారు? మేము ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో బీజేపీకి కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ సహకరించే వాళ్ళకి కానీ మేము మద్దతు ఇవ్వం. వాళ్ళతో ఎలాంటి పొత్తులు ఉండవు. బీజేపీని ఓడించడం ప్రధాన లక్ష్యం. బీజేపీకి గెలుపుకి సహకరిస్తే వైసీపీ, టీడీపీలని కూడా ఓడించాల్సిందే. ఆ రకంగా రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే వామపక్ష లౌకిక శక్తులను కలుపుకొని ప్రజల్లోకి మేము వెళ్తాం. ఇది ఆ 3 రోజుల పాటు దేశ రాజధానిలో ఢిల్లీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు కావచ్చు, 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం చూపిస్తున్న మొండి చేయాలు అన్నిటిపైన, కేంద్రానిపైన మరోసారి ఎదురుదాడికి చేయడానికి సిపిఐ కావచ్చు, ఇతర వామపక్షాలన్నిటి కూడా ముందడుగులు అయిపోతున్నాయి. ముఖ్యంగా చూడాలి, ఎందుకంటే 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలు అన్నింటిపైన ఈ 3 రోజుల పాటు ఢిల్లీలో ధర్నాలు చేస్తూ ముందుకెళ్తామని తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.